రాష్ట్రంలో మాదిగల్లో బీజేపీకి తాకట్టు పెడితే ఊరుకునేది లేదన్నారు మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ ఎందుకు చేయలేదని వారు ప్రశ్నించారు. మందకృష్ణ, మోత్కుపల్లి నరసింహులు మాదిగలు సమ్మేళ పరిస్థితి నమ్మే పరిస్థితి లేదన్నారు. వారిని మందకృష్ణ మోదీకి మాదిగలు ఓటు వేసే పరిస్థితి లేదని పిడమర్తి రవి స్పష్టం చేశారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, వర్గీకరణ అనేది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొత్తమే పోతాయి. అయితే రాజ్యాంగం రద్దు అయినాక ఎస్సీ వర్గీకరణ మాటనే ముచ్చటనే ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 17 నియోజకవర్గాల్లోని మాదిగల మొత్తం కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ పైన మాదిగలకు ఉన్నటువంటి కసిని, కోపాన్ని, ఆగ్రహాన్ని రిజర్వేషన్ వ్యతిరేకులైనటువంటి బీజేపీ పార్టీ వ్యతిరేకంగా